ఇవాళ మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలీట్ ఎపిసోడ్ 10 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం ఇంతకు ముందు చూసిన వైట్ రూమ్ అయితే చూస్తాం. ఇక్కడ ఆయన కోజీ ఇంకా మిగతా వాళ్ళంతా ఏమో ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. ఇక మనం ప్రెసెంట్ లో చూసుకుంటే టెస్ట్ స్టార్ట్ అయ్యి 2 రోజులు అవుతుంది. ఇక్కడ వీళ్ళంతా ఒకరికొకరు హెల్ప్ చేసుకుని బాగానే ఉంటారు. ఇంకా వీళ్ళ మధ్యలో మనం ఆయన కోజీని ఇంకా సుజనీని చూస్తాం. ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి సెక్షన్ బి ఉండే బేస్ కి అయితే వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ మనం వీళ్ళ బేస్ ని చూసుకుంటే వీళ్ళ బేస్ ఒక వాటర్ ఫాల్ దగ్గరనైతే ఉంటుంది. ఇక్కడ వీళ్ళ బేస్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు కూడా సెక్షన్ డి వాళ్ళ లాగానే కలిసి పనిచేస్తూ ఉంటారు. ఇంకా ఈ బేస్ అయితే సుజునికి చాలా నచ్చుతుంది. ఇంకా ఇప్పుడే ఇక్కడికి ఒక స్టూడెంట్ అయితే వస్తాడు. ఇప్పుడు తను ఇచినోసే తోటి అడుగుతాడు నేనేం చేయాలి. దీనిపై ఇచినోసే తనకి ఏదో ఒక పని అయితే చెప్తుంది. దీన్ని చూసి సుజునే అంటుంది ఇతను మీ క్లాస్ స్టూడెంట్ లా అనిపించట్లేదు కదా. దీనిపై ఇచినోసే అంటుంది అవును ఇతను మా క్లాస్ స్టూడెంట్ కాదు, ఇతనిది సెక్షన్ సి, ఇతని పేరు వచ్చేసి కానిడా. ఇంకా ఇతను మాతో ఎందుకుంటున్నాడంటే ఇతని సెక్షన్ సి వాళ్ళు వదిలేశారు. సరే ఇక ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన కోజీ ఇంకా సుజునే అయితే ఇక్కడి వెళ్ళిపోతారు. ఇక దీని తర్వాత వీళ్ళిద్దరు కలిసి సెక్షన్ ఏ స్పాట్ ని సీక్రెట్ గా చూస్తూ ఉంటారు. ఇప్పుడు షిజునే అంటుంది నాకు సరిగా కనిపించట్లేదు. దీనిపై ఆయన కోజీ అంటాడు పద మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇక ఇది విని సుజునే తన్ని ఆగమని చెప్తుంది. దీనిపై ఆయన కోజీ అంటాడు మనం ఎంతసేపు ఇలా ఉందాం, ఇంకా వాళ్ళు సెక్షన్ ఏ వాళ్ళు అయితే ఏంటి. దీనిపై షిజునే అంటుంది మనం అక్కడికి వెళ్ళినా మనకి ఏది దొరకదు. సరేగా వీళ్ళిద్దరు ఇలాగే మాట్లాడుకుని వీళ్ళిద్దరు కలిసి అక్కడికైతే వెళ్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇలా చూసి సెక్షన్ ఏ స్టూడెంట్ అంటాడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీకు ఏం కావాలి. దీనిపై సుజునే అంటుంది మేము జస్ట్ మీ స్పాట్ ని చూడడానికి వచ్చాం. ఇంకా తను చెప్పి లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తుంది. దీన్ని చూసి తను షిజునే ఆపుతాడు. తను అంటాడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఇది మేము ఆక్యుపై చేసిన ప్లేస్. దీనిపై షిజునే అంటుంది మీరు ఆక్యుపై చేసిన ప్లేస్ ని చూడకూడదని ఏ రూల్ లేదు కదా. ఇక షిజునే ఇలాగే రూల్స్ మాట్లాడిన తర్వాత లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తుంది. ఇక మనం చూసగానే అక్కడి నుంచి కాత్సురాగి అయితే బయటకు వస్తాడు. ఇప్పుడు కాత్సురాగి అంటాడు నేను నిన్ను ఈ ప్లేస్ ని ప్రొటెక్ట్ చేయమని చెప్పాను, అలా అని చెప్పి నువ్వు మీ ఫ్రెండ్స్ ని ఇందులోకి తీసుకొస్తే ఎలా. ఇప్పుడు సుజునే అంటుంది మేము కేవలం ఇక్కడికి స్పాట్ ని చూడడానికి వచ్చాం. దీనిపై కాత్సురాగి అంటాడు మీరు చూడండి కానీ దీని తర్వాత జరిగేదానికి కూడా రెడీగా ఉండండి. ఇంకా ప్రతి క్లాస్ ఒకే స్పాట్ ని ఆక్యుపై చేయగలదు, దాన్ని వాళ్ళు లాస్ట్ దాకా ప్రొటెక్ట్ చేయాలి. ఇంకా మీరిద్దరు ఈ రూల్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారంటే ఇప్పుడు మనం చూస్తుండగానే క్లాస్ ఏ వాళ్ళంతా వీళ్ళతోటి గొడవ పడడానికి అయితే రెడీగా ఉంటారు. ఇప్పుడు కాత్సురాగి అంటాడు నువ్వు ఎంత తొందరగా ఇక్కడి వెళ్ళిపోతే నీకు అంత మంచిది. సరేగా ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి సెక్షన్ సి ఉండే స్పాట్ కి అయితే వెళ్తారు. ఇక్కడ వీళ్ళ స్పాట్ ఏమో సముద్రానికి దగ్గరగా ఉంటుంది. వీళ్ళంతా ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సుజునే ఇంకా ఆయన కోజీ దగ్గరికి అయితే ఒక అతను వస్తాడు. తనంటాడు మిమ్మల్ని ఇద్దరిని రూయన్ పిలుస్తున్నాడు. సరేలేక వీళ్ళిద్దరు కలిసి రూయన్ దగ్గరికి అయితే వెళ్తారు. ఇప్పుడు సుజునే అంటుంది నువ్వు చాలా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. దీనిపై రూయన్ అంటాడు ఎంజాయ్ చేయాలి కదా, సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు సుజునే అంటుంది ఇలాంటి లీడర్ ఉన్నాక క్లాస్ పరిస్థితిని అర్థం చేసుకోగలం. ఇంకా ఇక్కడ మనం చూస్తే రూయన్ ఒక బాస్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళందరితో పని చేపించుకుంటూ ఉంటాడు. సరే ఇక సుజునే ఇంకా ఆయన కోజీ ఇంకంచి వెళ్దామని డిసైడ్ అవుతారు. ఇక్కడ వెళ్లే ముందు సుజునే అంటుంది ఈ ఊకి మీ క్లాస్ ఆమె కదా. దీనిపై రూయన్ అంటాడు అవును అయితే ఏంటి. ఇంకా ఇక్కడ మనకి ఈ విషయం తెలుస్తుంది రూయన్ తన క్లాస్ పాయింట్స్ మొత్తాన్ని యూజ్ చేశాడని. అందుకే ఇక్కడ రూయన్ తన పాయింట్స్ ని యూజ్ చేసి చిల్ అవుతూ ఉంటాడు. ఇక తనకి పాయింట్స్ మైనస్ అవుతాయన్న టెన్షన్ లేదు. ఈ బుక్ ఈ సంగతి అతనికి అవసరం లేదు. ఇది విని ఆయన కోజీ మనసులో అనుకుంటాడు ఇతను బాగానే ఆలోచించాడు. ఇప్పుడు రూయన్ సుజునే తోటి కొంచెం మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. తనంటాడు నువ్వు ఇక్కడికి రావాలనుకుంటే రావచ్చు, నీకోసం నేను ఇక్కడ ఒక స్పెషల్ టెంట్ ని కూడా రెడీ చేస్తాను. ఇది విని సుజునే తను ఇగ్నోర్ చేస్తుంది. తనంటుంది ఆయన కోజీ పద మనం వెళ్దాం. ఇప్పుడు తను వెళ్లే ముందు రూయన్ అంటాడు సుజునే నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి రావాలనుకుంటే రావచ్చు. ఇక దీని తర్వాత వీళ్ళిద్దరు అయితే ఆ ప్లేస్ లో నుంచి బయటకైతే వచ్చేస్తారు. ఇప్పుడు సుజునే ఆయన కోజీ తోటి అంటుంది వాళ్ళందరినీ అలాగే ఎంజాయ్ చేయనివ్వు, దీనివల్ల మనకే లాభం. ఇంకా ఇక్కడ మనం వారం దాకా సర్వైవ్ అవ్వాలి. ఇంకా దాన్ని బట్టి మనం అన్ని వస్తువుల్ని కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. ఇప్పుడు ఆయన కోజీ అంటాడు నాకు అనిపించట్లేదు రూయన్ వారం దాకా ఇదే ఐలాండ్ లో ఉంటాడని. నాకు తెలిసి తను కూడా కోఎన్జీ లాగానే చేస్తాడు అనుకుంటా. సరే దీని తర్వాత మనం నైట్ ఇబుకి ఉండే ప్లేస్ ని అయితే చూస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం ఇబుకి దగ్గర ఒక అతన్ని చూస్తాం. తను ఎవరో తెలియదు. తను ఇబుకి దగ్గర ఉన్న బ్యాగ్ ని అయితే తీసుకెళ్తాడు. సరే దీని తర్వాత వీళ్ళంతా వాళ్ళ రోజు వాళ్ళ లైఫ్ ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇంకా దీంట్లోనే మనం ఆయన కోజీని ఇంకా సాకురాని చూస్తాం. వీళ్ళిద్దరూ దేన్నో వెతుకుతూ ఉంటారు. ఇక్కడ ఆయన కోజీ సాకురాతో అంటాడు నీకు ఇప్పటికి కూడా అందరితో మాట్లాడడానికి ప్రాబ్లం గా ఉందా. దీనిపై సాకురా అంటుంది అలా ఏం లేదు. ఇంకా ఫస్ట్ రోజు నాకు ట్రిప్ వెళ్ళాలంటే చాలా భయం వేసింది, ఎందుకంటే నాతో మాట్లాడడానికి ఎవరు లేరు. కానీ మీతో కలిసి ఈ ట్రిప్ కి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఈవినింగ్ సెక్షన్ సి ఉండే స్పాట్ ని అయితే చూస్తాం. ఇక్కడ మనం చూసుకుంటే ఈ స్పాట్ లో ఎవ్వరు ఉండరు, అంతా ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా చూసి ఇచినోసే అంటుంది అరే నేను సెక్షన్ సి యొక్క గ్రూప్ లీడర్ ని కలవాలని అనుకున్నాను. ఇప్పుడు మనం ఇచినోసే దగ్గర ఒక అతన్ని చూస్తాం. ఇప్పుడు తనంటాడు ఈ టెస్ట్ పెట్టడానికి ఒకటే కారణం ఉంది, అదే ప్రతి క్లాస్ వాళ్ళ పాయింట్స్ ని పెంచుకోవడం. ఇంకా రూయన్ ఇంకా మిగతా వాళ్ళు ఈ బీచ్ ను వదిలేస్తారంటే దానికి ఒకటే అర్థం, అదేంటంటే వీళ్ళు టెస్ట్ ను వదిలేసి మధ్యలో వెళ్ళిపోయారు. సలేక ఇదే ప్లేస్ లో మనం ఆయన కోజీని ఇంకా సాకురాని చూస్తాం. ఇప్పుడు ఆయన కోజీ ఇచినోసేతో అడుగుతాడు
అడుగుతాడు, నీకు సెక్షన్ ఏ కి సంబంధించి కాసురాగి గురించి తెలుసా? దీనిపై ఇచినోసే అంటుంది, నాకు అతని గురించి తెలుసు. అదేంటంటే సకాయనాగి ఈ టెస్ట్ లో పార్టిసిపేట్ చేయలేదు, అందుకే తను లీడర్ గా ఉన్నాడు. ఇప్పుడు ఇచినోసే పక్కన ఉన్న అతను అంటాడు, కాసురాగి స్మార్టే, కానీ సకాయనాగి లేకపోవడం వల్ల అలా గ్రూప్ లో ఏదో ఒక ప్రాబ్లం రావచ్చని అనుకుంటున్నా. సరే, ఇక మనం నైట్ సీన్ అయితే చూస్తాం. ఇక్కడ వీళ్ళంతా చాలా సంతోషంగా ఉంటారు, ఎందుకంటే ప్రశాంతంగా ఈ రోజు కూడా గడిచిపోయిందని. ఇంకా వీళ్ళకి కూడా తెలుస్తుంది సెక్షన్ సి వాళ్ళు మళ్ళీ షిప్ లోకి వెళ్లారని. ఇంకా మనం ఇక్కడే ఇబుకిని ఇంకా కుషిదాని చూస్తాం. ఇప్పుడు కుషిదా ఇబుకి తోటి అంటుంది, నువ్వేం చేస్తావు? దీనిపై ఇబుకి అంటుంది, నేను వాళ్ళ ముఖం మళ్ళీ చూడాలని అనుకోవట్లేదు, అందుకే నేను ప్రస్తుతానికైతే ఇక్కడే ఉంటా. ఇక ఇదంతా వినగానే సూడోకి కొంచెం డౌట్ వస్తుంది. తనంటాడు, నీకు సెక్షన్ సి కి సంబంధించి ఏదైనా ప్లాన్ గురించి తెలుసా? దీనిపై ఇబుకి అంటుంది, లేదు. ఇక ఇది చెప్పి ఇబుకి అయితే కంచి వెళ్తూ ఉంటుంది, కానీ సూడో తన ఆపడానికి తన భుజం మీద అయితే చేయివేస్తాడు. ఇంకా సూడో ఇలా చేయడం చూసి ఇబుకి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది అనుకునే లోపే యూసుకి వచ్చి వీళ్ళిద్దరిని ఆపేస్తాడు. సరే, ఇక ఇదంతా అయిపోయిన తర్వాత మనం మార్నింగ్ సీన్ అయితే చూస్తాం. ఇక్కడ అమ్మాయిలంతా వచ్చి అబ్బాయిల టెంట్ ముందు అరుస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదంతా నోటీస్ చేసి యూసుకి అయితే బయటకు వస్తాడు. తను వీళ్ళందరితో అడుగుతూ ఉంటాడు ఏం జరిగిందని. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తుంది, ఎవరో కారీ జావాది, నేను ఎలా చెప్పాలి, మీరే టైటిల్ లో చూసుకోండి, దాన్ని ఎవరో దొంగలించారంట. ఇది విని ఈకి అయితే చాలా కోపం వస్తుంది. తనంటాడు, నువ్వు మమ్మల్ని అనుమానిస్తున్నావా? దీనిపై ఈ అమ్మాయి అంటుంది, ఇక్కడ మీరు తప్ప ఎవరున్నారు? ఇంకా ఈ పనిని మీ దాంట్లోనే ఎవరో ఒకరు చేస్తుంటారని అనుకుంటున్నా. ఇప్పుడు సూడో అంటాడు, ఇదంతా ఇబుకే చేసింది అనుకుంటున్నా, కానీ ఇక్కడ చూస్తే అమ్మాయిలు ఎవరు చెప్పింది వినరు. ఇప్పుడు వీళ్ళంతా కలిసి యూసుకి చెప్తారు, నువ్వు వీళ్ళందరి బ్యాగ్లు చెక్ చేయని. ఇక వీళ్ళంతా చెప్పినట్టే యూసుకి వీళ్ళందరి బ్యాగ్ చెక్ చేస్తూ ఉంటాడు. ఇక దీనికోసం వీళ్ళంతా కలిసి ఒక లైన్ లోనైతే నిలబడతారు. ఇప్పుడు ఈ లైన్ లో మనం ఈకిని ఇంకా ఆయన కోజిని చూస్తాం. ఇప్పుడు ఈకితో ఆయన కోజి అంటాడు, ఏమైంది, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇంకా మనకి ఇప్పుడే తెలుస్తుంది వీళ్ళు వెతికేది ఏదైతే ఉందో అది ఈకి దగ్గరనే ఉందని. ఈకి ఆలోచిస్తూ ఉంటాడు, ఇది అసలు నా దగ్గరికి ఎలా వచ్చింది? ఇక దీన్ని చూసి ఆయన కోజి ఇంకా పక్కన అతను ఈకిని అనుమానిస్తూ ఉంటాడు. ఈకి అంటాడు, నన్ను నమ్మండి, ఇది నా దగ్గరికి ఎలా వచ్చిందో నాకు తెలీదు. దీనిపై వీళ్ళ ఫ్రెండ్ అంటాడు, నాకు నీ మీద నమ్మకం లేదు. ఇప్పుడు ఈకి ఆయన కోజి తోటి అంటాడు, ఆయన కోజి నువ్వన్నా నన్ను నమ్ముతావా? దీనిపై ఆయన కోజి అంటాడు, నాకు ఈ సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే నీ మీద నమ్మకం లేదు. ఇంకా ఈకే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, నాకు తెలిసి ఎవరో ఇదంతా కావాలనే చేస్తానని అనుకుంటున్నా. ఇప్పుడు ఈకి ఏం చేయాలో అర్థం కాక దాన్ని ఆయన కోజికి ఇచ్చి వెంటనే కంచి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ఆయన కోజి మంచోడు కాబట్టి దాన్ని సైలెంట్ గా తన జేబులోనైతే పెట్టుకుంటాడు. సర్లేక వీళ్ళందరినీ చెక్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయన కోజి వస్తాడు. ఇక్కడ యోసుకి ఆయన కోజిని చెక్ చేశాక తనకి తెలుస్తుంది వీళ్ళకి కావాల్సిన వస్తువు ఏదైతే ఉందో అది ఆయన కోజి దగ్గరనే ఉందని. కానీ ఈ విషయాన్ని యోసుకి ఎవ్వరికి చెప్పడు. ఇప్పుడు యోసుకి అంటాడు, అందరి చెకింగ్ కంప్లీట్ అయింది, కానీ ఎవరి దగ్గర మీకు కావాల్సింది దొరకలేదు. ఇక ఇది విని అమ్మాయిలు కూడా యోసుకి చెప్పిన మాటని వింటారు. సరేగా ఇదంతా అయిపోయిన తర్వాత యూసుకి ఈవినింగ్ ఆయన కోజిని అయితే కలుస్తాడు. తను ఆయన కోజితో అడుగుతాడు, ఇది నీ దగ్గర ఏం చేస్తుంది? దీనిపై ఆయన కోజి అంటాడు, ఇది నా దగ్గరికి ఎలా వచ్చిందో నాకు తెలీదు. ఇక ఇది విని యోసుకి అయితే తన దగ్గర నుంచి దాన్ని తీసుకుంటాడు. ఇంకా తనంటాడు, నాకు నమ్మకం ఉంది ఇది నువ్వు చేసుండవని. సో మనం ఇద్దరం ఇప్పుడు కలిసి తెలుసుకుందాం అసలు ఇది అంతా ఎవరు చేశారని. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కింద కమెంట్ చేసి చెప్పండి. సో ఈ ఎపిసోడ్ తొందరనే అప్లోడ్ చేయొచ్చు, కానీ నాకు ఎగ్జామ్ ఉండే. సర్లే, ఇంకా వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.